హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ పూజారి. మీరంతా బాగున్నారు ఫ్రెండ్స్. మీరు బాగుండాలని చెప్పి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. నేను కూడా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెండ్స్, పిల్లలకు మకానికి సమాజ్ చేసినాను ఫ్రెండ్స్. సమాజ్ చేసిన తర్వాత ఐబ్రోస్కు కలర్ పెడతానండి. చూడు, ఐబ్రోస్ కలర్ పెడతాను. వాళ్ళకు బ్లాక్ కలర్ పెడతాను ఫ్రెండ్స్. వాళ్ళకి ఐబ్రోస్కు బ్లాక్ కలర్ పెడతాను. నేపాలి పిల్లలు వారం పెట్టుకుంటారండి. కలర్ ఐబ్రోస్ కలరు వారం పెట్టుకుంటారు ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఏం తిన్నారు ఫ్రెండ్స్? మీరు ఎలా ఉంటారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. నేనైతే పప్పు చేశాను ఫ్రెండ్స్. తిన్నాను. నేను బాగున్నాను ఫ్రెండ్స్. మీరు ఎలా ఉంటారు, ఏం తిన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఆ మాదిరి ముందు ఫస్ట్ థ్రెడ్డింగ్తో తీయాలి ఫ్రెండ్స్. తీసిన తర్వాత మళ్ళా మట్టంగా తీయాలి ఫ్రెండ్స్. వాళ్ళకు చాలామంది కోయేటోళ్ళు వస్తారు కదా డైలీ. సేఫ్ బాగా తీయాలి ఫ్రెండ్స్. తీసిన తర్వాత ఒక ఇంటికి కూడా తప్పు కాకుండా మట్టంగా తీయాలి ఫ్రెండ్స్. తీసిన తర్వాత బొన్ని ఫాత అని, కొంచెం బ్లాక్ అని, కొన్ని డార్క్ బ్రౌన్ అని చెప్పనేసి కలర్ పెట్టించుకుంటారు ఫ్రెండ్స్. ఆ కలర్ మిగిలినప్పుడు మన పిల్లలు ఉన్నారు కదా, నేపాలి పిల్లలు రాని మిగిలింది కదా కలర్ అని చెప్పనేసి పెట్టించుకొని వీడియో తీస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే కోయేటోళ్ళు మాకు తీసేదానికి ఒప్పుకోరనమాట. అందుకని నేపాలి పిల్లలకు కలర్ పెట్టి మకానికి వీడియో తీస్తాను ఫ్రెండ్స్. ఓకే, నా వీడియోకి మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్, లైక్ కొట్టి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబర్ చేసుకున్నాక 10 మందికి తెలుస్తుంది కదండి. అందుకని ఫ్రెండ్స్, మీరు చేసే లైక్, మీరు చేసే సబ్స్క్రైబర్ నాకు ఎంతో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఏమన్నా అనుకునేవారు, మీరు పెట్టిన వీడియోలో పెడుతుంది అనుకుంటారు. నా వర్క్ అదే ఫ్రెండ్స్, సాలూన్లో వర్క్ అదే కదా. అందుకని ఫ్రెండ్స్ నేను వీడియోలు చేస్తాను. ఏ పని అంటే షేరానా అమ్మ గరివి అంటే నీళ్ళు పోసేది చూపించలేం కదా ఫ్రెండ్స్. ఇంకా శిశువార్లు చేసేది కోయేటోళ్ళు ఒప్పుకోవడం లేదు. చిన్న వాళ్ళకైతే చూపిస్తాను. ఎవరికన్నా పెద్దవాళ్ళకైతే చెప్పలేం కదా ఫ్రెండ్స్. చూడు, లేట్ అవుతుంది ఫ్రెండ్స్. కొన్ని సోకులకు రంగు పెట్టాలంటేనా మట్టంగా పెట్టాలి కదండి. మనం తొందరగా పెట్టినామనుకో కింద సైడ్ అంటుకుంటే మాకు బ్లాక్ అయిపోతుంది అన్నమాట కనసోగుల కాడ. అందుకని గూలుపల్లి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ గూలుపల్లి తీసుకొని అలా మట్టంగా క్లీన్ చేసి నీట్గా పెట్టాలి ఫ్రెండ్స్. ఇంకేరో పాప వస్తుంది, జాన్వే అయిపోయింది. ఈ పిల్ల ఇంటెలిజెంట్ అమ్మాయి ఫ్రెండ్స్. ఎంటికలో ఏ మోడల్ కావాలన్నా డిజైన్లో ఆ మోడల్ వేస్తుంది ఫ్రెండ్స్. ఆ పాప ఇంటికలకు యూట్యూబ్ వాళ్ళు జల్ అనుకుంటారు ఫ్రెండ్స్. ఆ మాదిరి ఈ అమ్మాయి బాగా వేస్తుంది ఫ్రెండ్స్. జల్లో ఇలా చక్కగా వేస్తుంది, నీట్గా వేస్తుంది ఫ్రెండ్స్. ఆ అమ్మాయి జల్ల మటుకు. ఈ మాయ అనే అమ్మాయి, ఈ పిల్ల ఇప్పుడు లేచిన అర్థం చూసుకుంటాను చూడు, ఆ పిల్ల మాయ అంటారు. ముందు వాళ్ళ పేరు అసలు పేరు ఏమి తెలియదు. కోయేట్లో ఇంటికాడ సాలూన్లో మాయ అంటారు. ఆ పిల్ల కూర్చోండి చూడు, ఆ పిల్ల పేరు జాను. ఇక్కడ కోయేట్లో సాలూన్లో ఆ పిల్లకు క్లీన్ చేశాను ఫ్రెండ్స్. ఆ పిల్లకు క్లీన్ చేసి ఆ పాపకి కనసోగలకు రంగు పెడతాను ఫ్రెండ్స్. ఈ పిల్లలు చాలా మంచోళ్ళు ఫ్రెండ్స్. నిజంగా 5 మంది ఉన్నారు. ఎంత ఐకమత్యంగా ఉంటారో వాళ్ళని చూస్తే నాకే ఈర్సి పుడుతుంది ఫ్రెండ్స్. ఆ మాదిరి ఉండల్లా. తినే తిండి కానించి, నీళ్ళు కానించి, వాళ్ళు ప్రతి ఒక్కటి అంత అనుకూలంగా ఉంటారు ఫ్రెండ్స్. నిజంగానే నీళ్ళని పిలిపినే వాళ్ళని వీళ్ళు అనుకూలంగా ఉంటారు ఫ్రెండ్స్. ఆ మాదిరి అయితే చాలా మంచోళ్ళు ఫ్రెండ్స్. 5 మంది ఉన్నారు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. కనసోగలకు రంగు ఎలా ఉండదో, ఎలా పెట్టినానో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.